నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో నేను ట్రిగ్నోమెట్రీలో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ట్రిగ్నోమెట్రీ అంటేనే స్టూడెంట్స్ చాలా భయపడుతుంటారు. అలాంటి దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు, భయపడుతూ ఉంటారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని గురించి అయితే నేను చాలా సింపుల్ ట్రిక్ అయితే మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా చివరి దాకా వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏ ఫార్ములా చెప్పానో మీకు ఏది చెప్పాను, జస్ట్ బేసిక్ మీరు 10th క్లాస్లో ఏదైతే బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుంటారో ఆ ఫార్ములాస్ బట్టి మీకు నేను కొన్ని మెథడ్స్ అయితే చెప్తాను. ఓకే, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మీరు 10th క్లాస్లో నేర్చుకున్న కొన్ని అయితే చూద్దాం. సైన్ టీటాని మీరు 1/cosecant టీటా అని కూడా రాయొచ్చు. అదే కోసికెంట్, జస్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకుంటే కోసికెంట్ టీటా ప్లేస్లో 1/sin టీటా అని కూడా రాసుకోవచ్చు. కరెక్టా? ఓకే, సిమిలర్లీ కాస్ టీటా ఉందనుకోండి, దీన్ని 1/secant టీటా అని కూడా రాయొచ్చు. లేదు అంటే secant టీటాని 1/cos టీటా అని కూడా రాసుకోవచ్చు. సిమిలర్లీ tan టీటాని 1/cot టీటా అని రాసుకోవచ్చు. లేదు అంటే cot టీటాని 1/tan టీటా అని కూడా రాసుకోవచ్చు. లేదు tan టీటాని మళ్ళీ మీరు sin టీటా/cos టీటా అని కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ మీరు క్లాస్ 10thలో అయితే నేర్చుకునే ఉంటారు, మీకు తెలుసు. వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని నేర్చుకుంటారు. ఏంటి? సైన్ ఆఫ్ మైనస్ టీటా ఇలా ఉన్నప్పుడు మైనస్ బయటకు వస్తుంది, సైన్ టీటా అని రాస్తాం. సైన్కి రెసిప్రోకల్ ఏంటి? కోసికెంట్, దీనికి కూడా సిమిలర్లీ మైనస్ బయటకు వస్తుంది. ఓకే, సిమిలర్లీ ట్యాన్ ఆఫ్ మైనస్ టీటా, దీనికి కూడా మైనస్ బయటకు వస్తుంది. ఓకే, కాట్, ట్యాన్ రెసిప్రోకల్ కాట్ కదా, దీనికి కూడా మైనస్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు కాస్ ఆఫ్ మైనస్ టీటా తీసుకుంటే దీనికి బయటకి మైనస్ రాదు, జస్ట్ కాస్ టీటా అని రాస్తాం, ప్లస్ కాస్ టీటా అని రాస్తాం. కాస్ రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ కదా, దీనికి కూడా సింప్లీ సీకెంట్ టీటా అనే రాస్తాం. ఓకే, ఈ రెండింటికి మాత్రమే పాజిటివ్ ఉంటుంది, ఈ రెండింటికి నెగిటివ్ ఉంటుంది. ఎందుకు అనేది నేనైతే చివరగా చెప్తాను మీకు, లాజిక్ ఏంటి అనేది. ఫస్ట్ క్వశ్చన్స్ అయితే నేను చాలా క్వశ్చన్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను. చూడండి ఈ క్వశ్చన్స్ అన్నీ. ఓకే, 1 by 1 సాల్వ్ చేస్తూ వెళ్ళిపోతాం. మీకే ఫైనల్గా లాజిక్ ఏంటి, వీటి ఏదైతే ఉన్నాయి కదా వీటి లాజిక్ ఏంటనేది మీకే తెలిసిపోతుంది. ఓకే, నేను చెప్తాను ఏంటి దాని లాజిక్ అనేది. ఓకే, ఫస్ట్ 1 by 1 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తూ పోదాం. ఓకే, స్మాల్ కాన్సెప్ట్ అయితే మీకు చెప్పేస్తాను, దాని తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇది మీకు ఎక్స్ యాక్సిస్ అని తెలుసు, ఇది వై యాక్సిస్ అని మీకు తెలుసు. కరెక్టా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఈ 4 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్ పైన ఏ యాంగిల్ వచ్చినా పై అనే తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఎండ్లో ఓకే ఇది 0 తీసుకుంటే 0కి రైట్ సైడ్, ఓకే 0కి రైట్ సైడ్ ఏది? ఇది ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ ఎప్పుడు అంతే ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై ఉంటాయి. ఓకే, యాంగిల్స్ అనేది లైక్ 2π 4π అంటే నంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఉంటుంది, మల్టిపల్స్ ఆఫ్ పైతో పాటు ఈవెన్ నెంబర్స్ ఉంటుంది. అర్థమైందా? 10π 12π అంటే పై కోషెంట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏంటంటే ఆడ్ మల్టిపల్స్ ఆఫ్ పై ఉంటుంది, అంటే లైక్ 1π అంటే సింప్లీ పై. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే 3π 5π అంటే పై కోషెంట్ అనేది ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, పై అంటే జస్ట్ 1π అని కూడా రాసుకోవచ్చు, 1 అనేది ఆడ్ నెంబర్ కదా దానికి. ఇక్కడ వై యాక్సిస్కి వస్తే ఇలా ఎక్సెట్రా. ఓకే, అంటే ఈవెన్ మల్టిపల్స్ ఆఫ్ పై, ఆడ్ మల్టిపల్స్ ఆఫ్ పై. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు 11π అన్నాడు అనుకో, ఈ 11π అనే యాంగిల్ ఎక్కడ వస్తుంది అని అడిగితే 11 అనేది ఏంటి? ఆడ్ నెంబర్ కాబట్టి ఆ 11π అనేది ఇక్కడ వస్తుంది. ఈ యాంగిల్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇక్కడ లొకేట్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఎవరన్నా మీకు 26π ఈ యాంగిల్ ఎక్కడ లొకేట్ అవుతుంది అని అడిగితే ఈ 26 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 26π అనే యాంగిల్ ఇక్కడ లొకేట్ అవుతుంది.
అర్థమవుతుందా? ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వై యాక్సిస్ పైన ఇక్కడ మీకు π/2 3π/2 సారీ ఒక్క నిమిషం, ఇక్కడ యాంగిల్ π/2 ఓకే, ఇక్కడ పై, ఇక్కడ 3π/2, ఇక్కడ ఇలా ఎక్సెట్రా ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదైనా మీరు యాంగిల్ ఇక్కడ జస్ట్ nπ/2 అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా nπ/2 అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ పై కోఎఫిషియంట్ π/2 కోఎఫిషియంట్ n ఉంది కదా, ఈ nని ఏం చేస్తారంటే 4తో డివైడ్ చేయండి. ఓకే, అర్థమవుతుందా? 4తో డివైడ్ చేయండి. మీకు రిమైండర్ ఏమన్నా 1 వచ్చింది అనుకోండి, రిమైండర్ ఇఫ్ యూ గెట్ రిమైండర్ 1 వస్తే ఈ యాంగిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5π/2 ఉందనుకోండి. ఓకే, n ఏంటి ఇక్కడ π/2 కోఎఫిషియంట్ ఎంత 5. ఓకే, నేను ఏం చేస్తా 4 నుండి డివైడ్ చేస్తా. 4 1 4 4 1 అంటే 5π/2 అనే యాంగిల్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడ లొకేట్ అవుతుంది? రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 5/2 అనే యాంగిల్ ఇక్కడ లొకేట్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ అదే రిమైండర్ ఏమన్నా ఇఫ్ యూ గెట్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఓకే, దెన్ యాంగిల్ అనేది ఇక్కడ లొకేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు కాస్ట్ అనే రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. CAST కాస్ట్ అంటే ఏంటి? ఓకే, ఈ రూల్ ఏంటి అంటే సి అంటే ఏంటంటే కాసు, దీని రెసిప్రోకల్ రెండు పాజిటివ్ ఉంటాయి ఈ కోఆర్డినేట్లో. ఓకే, ఈ కోఆర్డినేట్లో ఓన్లీ కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ అన్నీ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఆల్ అంటే ఈ ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. అర్థమైందా? ఓకే, ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ పాజిటివ్ ఉంటాయి. ఇది ఎందుకు అనే దానికి నేను చెప్తాను, ఎందుకు యూజ్ అవుతుంది ఇది అనేది చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ ఈ సెకండ్ క్వాడ్రంట్లో సైను, దీని రెసిప్రోకల్ కోసికెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడ వస్తే ట్యాన్, దీని రెసిప్రోకల్ కాట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ మీకు ఏమవుతుంది? నెగిటివ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు యాంగిల్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఎలా అని మీకు తెలియాలి. సపోజ్ ఒక యాంగిల్ ఉంది, ఈ యాంగిల్కి నేను ఇంకొక యాంగిల్ యాడ్ చేస్తున్నా, సంథింగ్ పై ఉంది. ఓకే, దీనికి సమ్ యాంగిల్ అనేది నేను యాడ్ చేస్తున్నా. ఓకే, యాడ్ చేస్తున్నా, అర్థమవుతుందా? ఎప్పుడు అంతే, ఒక యాంగిల్ ఉంది, ఇంకొక యాంగిల్ యాడ్ చేస్తున్నాము అంటే యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్గా పెరుగుతుంది కదా యాంగిల్. ఇప్పుడు పై ఉంది, దీనికి నేను 3π యాడ్ చేస్తే యాంగిల్ ఏమైంది? 4π పెరుగుతుంది కదా, యాంగిల్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది మనకి యాంగిల్. అర్థమవుతుందా? ఎప్పుడన్నా యాంగిల్ ప్లస్ ఉందనుకో, ఓకే అర్థమైంది, యాంగిల్ పెరుగుతుంది అనుకో, మీకు ప్లస్ ఉంటే మీరు ఎప్పుడూ అంతే, ఇక్కడ సపోజ్ టీటా ఇక్కడ ఉందనుకో, టీటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దానికి ఆల్ఫా అనే యాంగిల్ నేను యాడ్ చేస్తుంటే యాంగిల్ పెరుగుతుంది కదా, పెరిగితే ఏమవుతుందంటే దాన్ని మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. అర్థమైందా? క్లాక్ వైజ్ అంటే ఏంటి? క్లాక్ తెలుసు కదా మీకు, గడియారం క్లాక్ తెలుసు కదా, క్లాక్ ఎలా తిరుగుతుంది? క్లాక్ ఇలా తిరుగుతుంది కదా, మీకు తెలుసు కదా, ఒకసారి చూడండి ఏ డైరెక్షన్లో తిరుగుతుందని, ఇలా తిరుగుతుంది. ఓకే, అదే యాంటీ క్లాక్ వైజ్ అంటే దీనికి ఆపోజిట్. ఓకే, రివర్స్ డైరెక్షన్లో తిరగడంని యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఓకే, ఇక్కడ టీటా అని ఉంది, టీటాకి ఇంకొంచెం యాంగిల్ యాడ్ చేస్తుంటే అది పెరుగుతుంది, పెరిగితే యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుంటే టీటా ప్లస్ ఆల్ఫా, ఈ యాంగిల్ అనేది ఇక్కడ పోతుంది, పెరిగి ఈ కోఆర్డినేట్లోకి వస్తుంది. అర్థమైందా? అదే టీటా ఉంది, ఈ టీటాలో నుండి కొంచెం యాంగిల్ని నేను రిమూవ్ చేస్తున్నా, తీసేస్తున్నా అంటే మైనస్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? కొంచెం తగ్గుతుంది కదా, యాంగిల్ తగ్గుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి ఇలా. ఓకే, టీటా మైనస్ ఆల్ఫా అనేది ఈ కోఆర్డినేట్లో వస్తుంది యాంగిల్ అనేది. అర్థమైందా? ఇంతే కాన్సెప్ట్ దీనిపైన. ఓకే, క్వశ్చన్స్ అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏముంది? కాస్ ఆఫ్
31 పై మైనస్ టీటా ఉంది. కరెక్టా? పై ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పై ఉందంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, నో చేంజ్. అదే పై బై 2 ఉంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది? ఎలా చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు సైన్ ఉందనుకోండి, కాస్గా చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? ట్యాన్ ఉంటే కాట్గా చేంజ్ అవుతుంది. అదే సీకెంట్ ఉంటే కోసీకెంట్గా చేంజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పై బై 2, ఓన్లీ పై బై 2 ఉంటే. ఓకే, అదే పై ఉంటే నో చేంజ్. ఓకే, ఇంతే. ఇప్పుడు గుర్తుకు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ చేంజ్ కాదు. ఓకే, ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. కాస్ ఆఫ్, ఇక్కడ టీటా ఉంది కాబట్టి టీటా, అంతే. ఓకే, ఇప్పుడు మీకు ప్లస్ ఆ మైనస్ ఎలా తెలుస్తుందంటే, కాస్ట్ అని చెప్పాను కదా మీకు, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 31 పై, 31 అనేది ఏంటి? ఆడ్ నెంబర్ కదా. 31 అనేది ఆడ్ నెంబర్. ఆ యాంగిల్ ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ నువ్వు రిమూవ్ చేస్తున్నావు, మైనస్ చేస్తుంటే యాంగిల్ ఎక్కడ పోతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడికి వస్తుంది. అర్థమైంది? సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ పాజిటివా నెగిటివా? సెకండ్ క్వాడ్రెంట్లో ఏ ట్రిగ్నామెట్రీస్ పాజిటివ్ ఉంటుంది? చూడండి, కాస్ట్ తీసుకుంటే సైన్ దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. కాబట్టి కాస్ సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవాలి, అంతే. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చేస్తూ వెళ్తూ ఉంటాం, మీకు అర్థమవుతుంది ఎలా అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సైన్ ఆఫ్ 58 పై బై 2 ప్లస్ టీటా ఉంది. మీరు దీన్ని డివైడ్ చేసి అయితే చేయండి. ఓకే, అర్థమైందా? రిమైండర్ ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు నేను 8 ఈవెన్ నెంబర్ కాబట్టి ఫస్ట్ నార్మల్గా డివైడ్ చేస్తా. ఓకే, 2 1s 2 2s 4 9s. ఓకే, అంటే ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 29 పై ప్లస్ టీటా. పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, సైన్ టీటానే వస్తుంది. ఇప్పుడు 29 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇక్కడ లొకేట్ అవుతుంది. అర్థమైందా? దానికి కొంచెం యాంగిల్ నువ్వు యాడ్ చేస్తుంటే ఎక్కడికి పోతుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏది పాజిటివ్ ఉంది? ఓన్లీ ట్యాన్, దాని రెసిప్రోకల్ కాట్ మాత్రమే పాజిటివ్. ఓకే, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ కాబట్టి సైన్ అనేది కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? కాస్ ఆఫ్ 45 పై బై 2 మైనస్ టీటా. ఓకే, దీన్ని నువ్వు ఫర్దర్గా సింప్లిఫై చేయలేవు, ఓన్లీ పై బై 2 ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ చేంజ్ అవుతుంది. కాస్ నుండి ఏం చేంజ్ అవుతుంది? సైన్కి చేంజ్ అవుతుంది, సైన్ టీటా. ఇప్పుడు నీకు ఈ యాంగిల్ ఎక్కడ లొకేట్ అవుతుందో తెలియాలి కదా. దట్ యాంగిల్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుందో మీకు తెలియాలి. ఇప్పుడు 45, ఓకే, దాన్ని 4 నుండి డివైడ్ చేద్దాం. ఓకే, 4 1s 4 5 4 1s 4 1, రిమైండర్ 1 వస్తే, ఓకే, రిమైండర్ 1 వచ్చింది. రిమైండర్ 1 అంటే అది ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇక్కడ, కరెక్టా? రిమైండర్ 1 వస్తే ఎక్కడ లొకేట్ అవుతుంది? 1 ఇక్కడ. అంటే 45 పై బై 2 అనే యాంగిల్ ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి ఏం చేస్తున్నాడు? మైనస్ టీటా అంటే కొంచెం రిమూవ్ చేస్తున్నాడు. యాంగిల్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా తిరుగుతుంది కదా. ఇలా తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఈ యాంగిల్ ఎక్కడికి పోతుంది? 45 పై బై 2 ప్లస్ టీటా, మైనస్ టీటా ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్ని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది మీకు. ఓకే, కాస్ కూడా పాజిటివ్ కాబట్టి ప్లస్. అర్థమైందా? ఫోర్త్ ఫంక్షన్ ట్యాన్ ఆఫ్ 20 పై ప్లస్ టీటా. ఓకే, పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ చేంజ్ కాదు, ఫంక్షన్ చేంజ్ కాదు, ట్యాన్ టీటానే వస్తుంది. 20 పై అంటే ఇక్కడ 20 అనేది ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై కదా. ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడ పోతుంది. ఫస్ట్ క్వాడ్రెంట్లో వస్తుంది అది. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ వస్తుంది, ప్లస్ ట్యాన్ టీటా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ సైన్ ఆఫ్ 101 పై బై 2 ప్లస్ టీటా. పై బై 2 ఉంది కదా. పై బై 2 ఉంటే సైన్ నుండి ఏమవుతుంది?
చేంజ్ అవుతుంది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, సైన్ నుండి కాస్గా చేంజ్ అయిపోతుంది, కాస్ టీటా. తర్వాత 101 ఉంది, దీన్ని 4 నుండి డివైడ్ చేద్దాం. 4 2 8, 2 వస్తుంది, ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ 5 4 20 కాబట్టి 1, రిమైండర్ 1 వచ్చింది కదా. 1 వస్తే ఈ యాంగిల్ 101π/2 ఎక్కడ లొకేట్ అవుతుంది, ఇక్కడ లొకేట్ అవుతుంది. ఓకే, దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తుంటే ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలా వెళ్తుంది, కరెక్టా. ఇలా వెళ్తే ఇక్కడికి వస్తుంది, లొకేట్ అవుతుంది. ఈ క్వాడ్రంట్లో సైన్ ఏమైనా పాజిటివ్ కాబట్టి, సైన్ ఏమో పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. అర్థమైందా, అంటే ప్లస్ కాస్ టీటా దీనికి ఆన్సర్. క్లియరా. సిమిలర్లీ నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. కాస్ ఆఫ్ 100π/2 మైనస్ టీటా. నేను దీనికి కావాల్సిన డివైడ్ చేయొచ్చు, 50 పోతుంది కాబట్టి కాస్ ఆఫ్ 50π మైనస్ టీటా రెడ్యూస్ అవుతుంది. పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ చేంజ్ కాదు, కాస్ టీటానే వస్తుంది. 50π అంటే ఎక్కడ లొకేట్ అవుతుంది, ఇక్కడ. సారీ, 50 అనేది ఈవెన్ నెంబర్ కదా, ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం మైనస్ చేయి, మైనస్ చేస్తే ఎక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది. అర్థమవుతుందా, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే దీంట్లో కాస్ పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి ఓకే, కాస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. చూడండి, ప్రూవ్ అయింది. సిమిలర్లీ నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. ఓకే, కాస్ ఆఫ్ 63π/2 ప్లస్ టీటా ఉంది. ఓకే, π/2 ఉంది, π/2 ఉంది కాబట్టి కాస్ నుండి సైన్కి చేంజ్ అవుతుంది, సైన్ టీటా. నెక్స్ట్ 63ని 4 నుండి డివైడ్ చేద్దాం. 4 1 4, 23. ఓకే, 5 4 23, రిమైండర్ 3 వస్తే ఈ యాంగిల్ ఎక్కడ లొకేట్ అవుతుంది, 63π/2 అనేది ఇక్కడ లొకేట్ అవుతుంది. 63π/2 అనే యాంగిల్ ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం నువ్వు యాంగిల్ యాడ్ చేస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటావు. ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా, ఇంక్రీజ్ అయితే ఇక్కడికి పోతుంది. ఈ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది, సైన్ టీటానే వస్తుంది, ప్లస్ సైన్ టీటానే వస్తుంది. అర్థమైందా, ఇంతే. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చూద్దాం. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్ అన్నాడు. ఓకే, దీన్ని నేను tan టీటా మైనస్ 14π ఉంది, దీన్ని నేను ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తే 14π మైనస్ టీటా. మనకు ఒక ప్రాపర్టీ చెప్పాను కదా మీకు tan ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది, మైనస్ tan టీటా అని రాసుకోవచ్చు. దీన్ని నేను మైనస్ ఆఫ్ tan 14π మైనస్ టీటా అని రాసుకుంటా. మైనస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, ట్యానే వస్తుంది, tan టీటా. ఇప్పుడు 14 అనేది ఏంటి, ఈవన్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది. 14π అనేది ఇక్కడ లొకేట్ అవుతుంది, దానికి మైనస్ టీటా చేస్తుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడికి వస్తుంది. దీంట్లో మీకు పాజిటివా నెగిటివా, ట్యాన్ అనేది పాజిటివా నెగిటివ్ కదా. ఇక్కడ ఓన్లీ కాసు సీకెండ్ మాత్రమే పాజిటివ్, ఇంకా అన్నీ నెగిటివ్ కాబట్టి నేనేం మైనస్ ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది బికాజ్ ఆఫ్ ట్యాన్. దీంట్లో ఈ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి ఇంకొక మైనస్ వస్తుంది, మైనస్ tan టీటా, మైనస్ ప్లస్ tan టీటా అవుతుంది ఆన్సర్. అర్థమైందా, ఓకే. నెక్స్ట్ 2nd క్వశ్చన్ చూడండి. కాట్ ఆఫ్ 21π/2 మైనస్ టీటా ఉంది. π/2 ఉంది కాబట్టి కాట్ నుండి ట్యాన్గా కన్వర్ట్ అవుతుంది, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, tan టీటా వస్తుంది. ఓకే, ఇప్పుడు 21π/2 ఎక్కడ లొకేట్ అవుతుందో తెలుసుకోవాలంటే 4 నుండి డివైడ్ చేయండి. ఓకే, రిమైండర్ ఎంత వచ్చింది, 1 కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది యాంగిల్ అనేది. దానికి మైనస్ చేస్తున్నాం, మైనస్ చేస్తే ఏం పోతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతే ఇక్కడికి వస్తుంది. అర్థమైందా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో పోతే ఇక్కడికి వస్తుంది. ఇక్కడైతే అన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ పాజిటివ్ కాబట్టి కాట్ కూడా పాజిటివ్, ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే దీని ఆన్సర్ జస్ట్ tan టీటానే వస్తుంది. అర్థమైందా, ఇది క్లియర్ అయింది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కోసికెంట్ ఆఫ్ 5π ప్లస్ టీటా. ఇప్పుడు పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, కోసికెంట్ ఆఫ్ టీటానే వస్తుంది. తర్వాత 5π అనేది ఆడ్ మల్టిపుల్ కాబట్టి ఇక్కడ వస్తుంది, దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తే ఇక్కడికి పోతుంది. ఇక్కడ కోసికెంట్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది ఆన్సర్. ఓకే, మైనస్ ఆఫ్ కోసికెంట్ టీటా అవుతుంది. క్లియరా. నెక్స్ట్ లాస్ట్ వన్ 4th వన్ చూడండి. సీకెంట్ ఆఫ్ 4π మైనస్ టీటా ఉంది.
పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, సీకెంట్ ఆఫ్ టీటా అనే వస్తుంది. 4 4 అనేది ఆడ్ మల్టిపల్ ఇక్కడ లొకేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ లొకేట్ అయితే దీనికి కొంచెం మైనస్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెనక్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి కాస్ సీకెంట్ రెండు పాజిటివ్ కాబట్టి, సీకెంట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఓకే, దట్ మీన్స్ జస్ట్ సింప్లీ కాస్ టీటా మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. ఓకే, ఇక్కడికి వద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సైన్ -405. ఓకే, 405 డిగ్రీ అది. ఓకే, 405 డిగ్రీ. ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నంబర్ ఇచ్చాడు అనుకోండి, నంబర్ ఇస్తే ఎప్పుడు అంతే పై అంటే ఎంత 180 డిగ్రీ. ఓకే, అర్థమైందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ పైస్లో పై ప్లస్ టీటా కానీ, ఓకే, ఎన్పై ప్లస్ టీటా కానీ, ఎన్పై మైనస్ టీటా కానీ ఈ ఫార్మేట్లో ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అర్థమైందా? అంటే ఇక్కడ పై అంటే నాకు ఎంత తెలుసు, 180 అని తెలుసు. ఓకే, ఇక్కడ 405 ఉంది. అదే నేను 2π తీసుకుంటే 360 వస్తుంది. ఓకే, అదే 3π తీసుకుంటే ఎంత వస్తుంది, 180 × 3 చేయండి, 0. ఓకే, 8 3 ఎంత మనకి 24. ఓకే, 3 1 3 540 అనేది చాలా పెద్ద నెంబర్ కాబట్టి నేనేం చేస్తా, 360 నియర్ బై 405కి నియర్ బై ఏదో 360 ఉంది కాబట్టి అదే తీసుకుంటా. ఇంక ఫస్ట్ దీనికన్నా ముందు లోపల మైనస్ ఉంది కాబట్టి బై యూజింగ్ ద ప్రాపర్టీ సైన్ మైనస్ టీటా మైనస్ సైన్ టీటా దీన్ని యూజ్ చేసి మైనస్ బయటకు తీసుకుంటా. ఓకే, తర్వాత మైనస్ ఆఫ్ సైన్ 405ని నేను 360 అంటే ఏంటి 2π ప్లస్, ఓకే, 4005. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది ఇక్కడ 2π 405. ఓకే, ఎంత మిగులుతుంది మనకి 405 మైనస్ 360 చేద్దాం అంటే 45. ఓకే, 45 డిగ్రీ కదా. ఓకే, 45 డిగ్రీ అంటే π/4 అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? 360 + 45 405 కదా. ఓకే, ఇప్పుడు మైనస్ పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, సైన్ 45 డిగ్రీనే వస్తుంది. తర్వాత 2π అంటే 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది 2π అనేది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి పోతుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సైన్ 45 డిగ్రీ. ఓకే, సైన్ 45 డిగ్రీ ఎంత వస్తుంది, 0, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. సైన్ కాస్ టీటా. ఓకే, 0, 1/2, 1/√2, √3/2, 1. దీన్ని రివర్స్ రాసుకొస్తే 1, √3/2, 1/√2, 1/2, 0. ఓకే, ఇవి వాల్యూస్. సైన్ 45 అంతా 1/√2 అంటే -1/√2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇది క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ సిమిలర్లీ సెకండ్ కాస్ ఆఫ్ -7π/2. దీనికి మనకి కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా కదా. ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే మనకి జస్ట్ సింప్లీ కాస్ ఆఫ్ 7π/2 అని మాత్రమే రాసుకోవచ్చు, చాలు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే π/2 ఉంది. దీన్ని నేను ఏం చేస్తాను అంటే కొంచెం సింప్లిఫై చేయడానికి 7πని నేను 6π + π, ఓకే, /2 అని రాసుకోవచ్చు. 7πని నేను 6π + π అని రాసుకోవచ్చు. లేదు అంటే 7πని మీరు 5π + 2π అని ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? అంటే మీకు ఎలా కన్వీనియన్స్గా ఉంటుందో అలా రాసుకోండి, నో ప్రాబ్లం. లేకుంటే 8π - π అని కూడా రాసుకున్న 7π వస్తుంది. ఓకే, మీకు ఈజీగా ఏది అనిపిస్తుందో అది రాసుకోండి. తర్వాత కాస్ ఆఫ్ 2 నుండి డివైడ్ చేస్తే 6π/2 + π/2. నెక్స్ట్ కాస్ ఆఫ్ 2 1s 2 3s అంటే 3π + π/2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, కాసే వస్తుంది, కాస్ ఆఫ్ π/2. ఇప్పుడు సైన్ పాయింట్అవుట్ చేయడానికి 3 అనేది ఈవెన్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది. ఓకే, దీనికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తుంటే ఇంక్రీజ్ అవుతుంది, యాంగిల్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఈ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా
కాస్ అనేది పాజిటివ్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాబట్టి మైనస్, అంటే మైనస్ ఆఫ్ కాస్ π/2. π/2 అంటే 90 డిగ్రీ. ఓకే, కాస్ 90 డిగ్రీ అంతా 0 అంటే మైనస్ ఇంటూ 0 0, ఆన్సర్ మనకి 0 వస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సీకెంట్ ఆఫ్ 2100 డిగ్రీ. నేనేం చేస్తా, నియర్ బై నంబర్స్, ఇప్పుడు పై అంటే మనకి 180 అని తెలుసు, అదే 2π అంటే 360 అని తెలుసు. ఓకే, అదే 3π తీసుకున్నాం అనుకోండి. ఓకే, 3 × 180 చేసామనుకోండి 540 వస్తుంది. సిమిలర్లీ ఇలా మీరు చేసుకొని పోతే 6π చేయండి. 6 × 180 చేస్తే 1080. సిమిలర్లీ 7π చేశారనుకోండి, 7 × 180 చేస్తే 7 × 180 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, 1260. ఓకే, సిమిలర్లీ నేనేం చేస్తానంటే 9 చేస్తాను, 9 × 180 చేస్తా. ఓకే, 9π చేసిన మీకు 1620 అనే, బట్ మాకు నియరెస్ట్ నెంబర్ తీసుకోవాలి, అందుకోసం నేను ఏం చేస్తాను 12 × π చేయండి, 12 × 180 చేయండి. ఓకే, 12 × 180 అంటే 12π. ఓకే, 12π తీసుకుంటే 2160. దాని బిఫోర్ నెంబర్ ఎంత, 11 × 180 చేసామనుకోండి. ఓకే, దీనికంటే కొంచెం నియరెస్ట్గా ఇది ఉంది కాబట్టి నేనేం చేస్తా, సీకెంట్ ఆఫ్ 2100 డిగ్రీ. ఓకే, దీన్ని నేను ఎలా రాస్తాను అంటే 12π, ఇట్ కెన్ బి రిటెన్ యాజ్ 2160 నియరెస్ట్. దీన్ని నేను 12π మైనస్ 60 డిగ్రీ అని రాసుకోవచ్చా. ఓకే, అర్థమైందా, 2160 నుండి మైనస్ 2100 చేస్తే 60 డిగ్రీ కదా. నేను 2100 డిగ్రీని 2160 మైనస్ 60 డిగ్రీ చేశాను అనుకోండి, ఇదే వస్తుంది కదా, మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, సీకెంట్ ఆఫ్ 60 డిగ్రీనే వస్తుంది. ఇప్పుడు 12π, 12 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది, దానికి కొంచెం యాంగిల్ మైనస్ చేస్తున్నావు కాబట్టి వెనక్కి వస్తుంది. ఓకే, వెనక్కి వస్తే ఇక్కడ లొకేట్ అవుతుంది. ఇక్కడ సీకెంట్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్ అవుతుంది. సీకెంట్ 60 డిగ్రీ, దట్ మీన్స్ 1/cos ఆఫ్ 60 డిగ్రీ. 60 డిగ్రీ కాస్ ఆఫ్ 60 డిగ్రీ ఎంత మనకి 1/2, అంటే 1/2 రెసిప్రోకల్ చేస్తే 2, అంటే దీని ఆన్సర్ ఎంత అంటే 2. ఓకే, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. సిమిలర్లీ కాట్ ఆఫ్ -315 డిగ్రీ. ఓకే, మనకి ప్రాపర్టీస్ తెలుసు కదా, కాట్ ఆఫ్ మైనస్ థీటా ఏంటి, మనకి మైనస్ ఆఫ్ కాట్ థీటా, మైనస్ బయటకు వస్తుంది, కాట్ ఆఫ్ 315 డిగ్రీ. ఇప్పుడు మైనస్ దీనికి నియరెస్ట్ ఉన్నది ఏది, ఇది 360 డిగ్రీ కాబట్టి కాట్ ఆఫ్ 360 డిగ్రీ మైనస్ 45 డిగ్రీ చేస్తే 315 డిగ్రీ వస్తుంది. ఓకే, నథింగ్ బట్ 360 నథింగ్ బట్ 2π కదా, పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, మైనస్ కాట్ ఆఫ్ 45 డిగ్రీ. ఓకే, ఇప్పుడు 2π కాబట్టి 2π ఇక్కడ లొకేట్ అవుతుంది, దీనికి కొంచెం యాంగిల్ మైనస్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఈ క్వాడ్రంట్లో కాట్ అనేది నెగిటివ్ కాబట్టి ఇంకొక మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ప్లస్ అవుతుంది. కాట్ ఆఫ్ 45 డిగ్రీ, కాట్ ఆఫ్ 45 డిగ్రీ ఎంత 1. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి, మీరు ఓన్గా కొంచెం హోంవర్క్గా తీసుకొని ట్రై చేయండి, ఈజీగా వస్తుంది ప్రూవ్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఇలాంటివి కొంచెం సిమిలర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సైన్ ఆఫ్ 25π/3 ఉంది. నేనేం చేస్తా, 25πని 24π ప్లస్ π/3 అని రాసుకోవచ్చా. ఇప్పుడు సైన్ ఆఫ్ 24π/3 ప్లస్ π/3 అని రాసుకోవచ్చు. ఓకే, సైన్ ఆఫ్ 3 నుండి 0 చేస్తే ఇది ఎంత 8π ప్లస్ π/3.
ఇప్పుడు పై ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, సైన్ ఆఫ్ పై బై 3 వస్తుంది. 8 పై అంటే ఇక్కడ లొకేట్ అవుతుంది. 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది 8 పై. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తే ఇక్కడికి పోతుంది. ఓకే, ఇక్కడ అన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. సైన్ ఆఫ్ 5/2 5/3. ఓకే, పై అనేది 180 డివైడెడ్ బై 3 చేశారనుకోండి 60 డిగ్రీ వస్తుంది. సైన్ 60 డిగ్రీ. సైన్ 60 డిగ్రీ అంటే ఎంత చూడండి, √3/2. అర్థమైందా? √3/2. మీకు √3/2 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ కాస్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కాస్ ఆఫ్ 41π/4. నేను దీన్ని ఏం చేస్తానంటే కాస్ ఆఫ్ 41πని 40π ప్లస్ π/4 అని రాసుకుంటా. ఓకే, 40π/4 ప్లస్ π/4. ఓకే, 4 నుండి డివైడ్ చేస్తే కాస్ ఆఫ్ 10π ప్లస్ π/4. ఓకే, పై ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, కాసే వస్తుంది, కాస్ ఆఫ్ π/4. ఓకే, ఇప్పుడు 10π ఎక్కడ లొకేట్ అవుతుంది, 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, అర్థమైంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ఫంక్షన్స్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ మీకు పాజిటివ్ వస్తుంది. కాస్ 45 డిగ్రీ. 45 డిగ్రీ ఎంత, కాస్ 45 డిగ్రీ 1/√2. దీని ఆన్సర్ ఎంత అంటే 1/√2 మీకు ఆన్సర్. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. tan ఆఫ్ -16π/3 ఉంది. ఓకే, నేను ఏం చేస్తానంటే మీకు ప్రాపర్టీ తెలుసు కదా, tan ఆఫ్ -θ మైనస్ tan θ. ఓకే, మైనస్ బయటకు వస్తే tan ఆఫ్ 16πని నేను 15π ప్లస్ π/3 అని రాసుకుంటా. మైనస్ tan ఆఫ్ 15π/3 ప్లస్ π/3. నేను ఎందుకు ఇలా రాసుకుంటున్నా అంటే ఆల్వేస్ nπ లేకుంటే nπ/2 ఈ ఫార్మేట్లోకే కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. పై ఉందనుకోండి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, నో చేంజ్. π/2 ఉంటే ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అందుకోసమే ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ nπ కానీ లేకుంటే nπ/2 కానీ కన్వర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను దీన్ని డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఓకే, 5π ప్లస్ π/3. పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, మైనస్ ఆల్రెడీ ఉంది, tan అలాగే ఉంటుంది, π/3. ఓకే, మైనస్ ఇప్పుడు 5π ఎక్కడ లొకేట్ అవుతుంది, 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ నువ్వు యాడ్ చేస్తున్నావు కాబట్టి ఎక్కడికి పోతుంది, ఇది యాంగిల్కి యాడ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ tan పాజిటివ్ అంటే పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది, ఆల్రెడీ మైనస్ ఉంది. ఓకే, tan π/3 అంటే tan 60 డిగ్రీ. tan 60 డిగ్రీ అంటే ఏంటి, సైన్ 60 డిగ్రీ బై కాస్ 60 డిగ్రీ కదా. మైనస్ సైన్ 60 డిగ్రీ ఎంత, సైన్ 60 √3/2. √3/2 కాస్ 60 డిగ్రీ అంటే 1/2. ఓకే, ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ √3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంతే ఆన్సర్. సింపుల్గా అనిపిస్తుందా? కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కాట్ ఆఫ్ 29π/4 ఉంది. దీన్ని నేనేం చేస్తానంటే కాట్ ఆఫ్ 28π ఓకే ప్లస్ π/4 అని రాసుకుంటా. ఓకే, ఇప్పుడు నేను 2 టేబుల్స్ నుండి డివైడ్ చేస్తే 2 టేబుల్స్ 7 4s ఓకే 4 1s 7s పోతుంది కదా. కాట్ ఆఫ్ 7π ప్లస్ π/4 అని రాసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేశాను, ఇలా చేయకండి. నెక్స్ట్ స్టెప్ ఇలా రాసుకొని క్యాన్సిల్ చేయండి. ఓకే ఓకే ఇప్పుడు పై ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు. కాట్ ఆఫ్ π/4 7π. 7 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఈ క్వాడ్రెంట్లో కాట్ పాజిటివ్ అంటే పాజిటివ్, కాట్ π/4 ఎంత 1. ఓకే, కాట్ 45 డిగ్రీ ఎంత 1. ఓకే, ఇది ఆన్సర్ మనకి. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వద్దాం. 5th క్వశ్చన్కి సీకెంట్ ఆఫ్ -19π/3. ఓకే, మనకి తెలుసు సీకెంట్ ఆఫ్ మైనస్ టీటా ఏంటి, సీకెంట్ టీటా.
ఓకే వి గెట్ సీకెంట్ ఆఫ్ 19 పై బై 3నే వస్తుంది. ఇప్పుడు సీకెంట్ ఆఫ్ దీన్ని నేను 18 పై ప్లస్ పై బై 3 అని రాసుకోవచ్చు. తర్వాత సీకెంట్ ఆఫ్ 18 పై బై 3 ప్లస్ పై బై 3. ఇప్పుడు 3 1 6 అవుతుంది కాబట్టి సీకెంట్ ఆఫ్ 6 పై ప్లస్ పై బై 3. ఇప్పుడు పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, సీకెంటే వస్తుంది పై బై 3. ఓకే ఇప్పుడు 6 పై ఎక్కడ వస్తుంది, ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అన్ని పాజిటివ్సే కాబట్టి ప్లస్సే వస్తుంది, అన్ని ఫంక్షన్స్ పాజిటివ్ కాబట్టి ప్లస్. సీకెంట్ 60 డిగ్రీ అంటే 1 బై కాస్ 60 డిగ్రీ అంటే 1 బై కాస్ 60 అంటే 1/2 రెసిప్రోకల్ పోతే 2. అర్థమైంది. ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్గా ఓన్గా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా సింపుల్. దీంట్లో ఇక్కడ ఒక మీకు సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే సైన్ ఎన్ పై ఉందనుకోండి, దీని వాల్యూ ఆల్వేస్ 0 ఉంటుంది. ఎన్ అనేది ఎనీ ఇంటీజర్ ఏదైనా కానీ నో ప్రాబ్లం. అదే కాస్ ఆఫ్ ఎన్ పై ఉందనుకోండి, దాని వాల్యూ -1/n ఉంటుంది. ఓకే ఎన్ ఏమైనా ఆడ్ అయితే దాని వాల్యూ అనేది 1 వస్తుంది. ఓకే అదే ఎన్ అనేది ఈవెన్ -1 వస్తుంది. అదే ఎన్ అనేది ఈవెన్ అయితే దాని వాల్యూ అనేది 1 వస్తుంది. అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కాస్ ఆఫ్ 15 పై ఉంది. ఓకే ఎన్ ఎంత 15, ఈ ఫార్ములా అప్లై చేయండి, -1/15. ఓకే 15 అనేది ఏమిటి ఆడ్ నెంబర్ కాబట్టి -1. ఓకే -1/15 ఎంత -1. ఓకే మీరు కావాల్సింటే నార్మల్ మెథడ్లో చేసిన 15 పైని కావాల్సింటే మీరు 14 పై ప్లస్ పై అని స్ప్లిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, కాస్ ఆఫ్ పై అని రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 5. ఓకే తర్వాత 14 పై ఎక్కడ లొకేట్ అవుతుంది, ఇక్కడ కాబట్టి కొంచెం యాంగిల్ ఎక్కడ చేస్తే ఇక్కడ చేస్తే యాంగిల్ ఇక్కడ వస్తుంది. కాస్ ఇక్కడ పాజిటివ్ ప్లస్ కాస్ పై. తర్వాత n = 1 తీసుకోండి, కాస్ పై ఎంత -1. మీరు ఎలా చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, సైన్ ఆఫ్ 16 పై ఉంది. ఇక్కడ n ఎంత 16. ఓకే ఇక్కడ ఎనీ వాల్యూ ఉంది, దీని వాల్యూ ఎంత 0నే. ఓకే తర్వాత కాస్ ఆఫ్ -π. ఓకే మైనస్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ కాస్ ఆఫ్ -θ ఎంత కాస్ θ, ఆ ప్రాపర్టీ యూస్ చేస్తే కాస్ ఆఫ్ π. ఓకే ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది 1 కాబట్టి 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1. ఓకే ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నా మీకు. తర్వాత సైన్ 5 ఫోర్త్ క్వశ్చన్ సైన్ 5 ఉంది, దీని వాల్యూ ఎంత 0. సిమిలర్లీ ఫిఫ్త్ వన్ tan 5π/4 ఉంది, దీన్ని నేను 4π + 5/4 అని రాసుకుంటా. తర్వాత tan 4π/4 + π/4 అని రాస్తే 4 క్యాన్సల్, వి గెట్ tan π + π/4. ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, tan π/4 వస్తుంది. తర్వాత పై అంటే 1π ఎక్కడ లొకేట్ అవుతుంది, 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ క్వాడ్రెంట్లో tan పాజిటివే కాబట్టి ప్లస్సే వస్తుంది. tan π/4 అంటే tan 45 డిగ్రీ ఎంత 1, దీని వాల్యూ ఎంత 1. ఓకే తర్వాత సీకెంట్ 6π, దీన్ని నేను 1/cos ఆఫ్ 6π అని కూడా రాసుకోవచ్చు. 1/n ప్లేస్లో ఎంత ఉంది 6, cos 6π ఎంత 1, 1/1 ఎంత 1. అర్థమైందా? మీకు ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి వీడియోని రిపీట్ చేసి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే తర్వాత కాస్ ఆఫ్ 480 డిగ్రీ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. పై అంటే 180 డిగ్రీ, 2π అంటే 360 డిగ్రీ. ఓకే 3π అంటే ఎంత వస్తుంది మనకి, 3 × 180 చేయండి ఎంత 540. ఓకే 480కి నియర్ బై ఏది ఉంది 540 కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే 540 మైనస్ ఎంత తీసుకుంటే 540 మైనస్ 480 చేయండి ఎంత 60. ఇక్కడ తీసుకోండి 540 మైనస్ 60 చేస్తే 480 డిగ్రీ వస్తుంది. ఓకే 540 నథింగ్ బట్ 3π కదా, పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, కాసే వస్తుంది, కాస్ 60 డిగ్రీ. ఇప్పుడు 3 అనేది ఏంటి ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్ అవుతుంది.
దీనికి కొంచెం యాంగిల్ మైనస్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఈ క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివా నెగిటివా? కాస్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్. ఓకే, మైనస్ కాస్ 60 డిగ్రీ ఎంత? 1/2 మైనస్ 1/2 అనేది ఆన్సర్. ఓకే, ఇది క్లియర్ అనుకుంటున్నా. తర్వాత సైన్ 1230 డిగ్రీ. ఓకే, సైన్ 1230 డిగ్రీ, దీనికి నియర్ బై ఏది ఉంది? 4π చేద్దాం. 4 × 180 చేసామనుకో 720 వస్తుంది. అదే 6π చేసి చూద్దాం. 6 × 180 చేస్తే 1080. అదే 7π చేస్తే 7 × 180 చేసామనుకో 7 × 180 డిగ్రీ చేస్తే 7π నథింగ్ బట్ 1260. ఓకే, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే 1230 డిగ్రీ దీనికి నియర్ బై ఉంది. దీన్ని నేను 1260 డిగ్రీ మైనస్ 30 డిగ్రీ అని రాసుకోవచ్చా? ఓకే, 1260 డిగ్రీ నథింగ్ బట్ 7π. ఓకే, పై ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, సైనే వస్తుంది, సైన్ 30 డిగ్రీ. ఇప్పుడు 7π ఎక్కడ లొకేట్ అవుతుంది? ఇక్కడ. 7 అనేది ఆడ్ నెంబర్ కదా, ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ మైనస్ చేస్తుంటే వెనక్కిపోతుంది ఇక్కడ. ఈ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ అంటే పాజిటివ్. ఓకే, సైన్ 30 డిగ్రీ, సైన్ 30 డిగ్రీ ఎంత? 1/2. 1/2 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సిమిలర్లీ కాట్ ఆఫ్ మైనస్ 135 డిగ్రీ, కాట్ ఆఫ్ మైనస్ టీటా ఎంత? మైనస్ కాట్ టీటా కదా, ఈ ప్రాపర్టీ యూస్ చేస్తే మైనస్ కాట్ ఆఫ్ 135 డిగ్రీ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ కాట్ 135 డిగ్రీ. 135 అంటే నియర్ బై ఏది ఉంది మనకి? 180నే ఉంది. కాట్ 180 డిగ్రీ మైనస్, ఓకే, 180 మైనస్ 135 చేస్తే 45 వస్తుంది. అంటే 135 డిగ్రీని 180 మైనస్ 45 అని రాసుకోవచ్చు. 180 అంటే పై కదా, పై ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రీ చేంజ్ కాదు, మైనస్ ఆఫ్ కాట్ 45 డిగ్రీ వస్తుంది. పై అంటే నథింగ్ బట్ 1π. 1 అనేది ఆడ్ నెంబర్ కదా, ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం మైనస్ యాంగిల్ చేస్తుంటే ఇక్కడికి పోతుంది. ఇక్కడ కాట్ పాజిటివ్ అంటే కాట్ పాజిటివ్ కాదు, నెగిటివ్ కదా, మైనస్, ఇంకొక మైనస్ వస్తుంది. ఫైనల్ ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, మైనస్ మైనస్ ప్లస్ కాట్ 45 డిగ్రీ. కాట్ 45 డిగ్రీ ఎంత? 1. ఓకే, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇంక రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్గా తీసుకొని చేయండి, ట్రై చేయండి. తర్వాత ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్గా తీసుకొని ట్రై చేయండి వన్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. కాస్ ఆఫ్ 17π/2 ఉంది కదా. ఓకే, దీన్ని నేను 16π + π/2 అని రాసుకోవచ్చు. కరెక్టా? కాస్ ఆఫ్ 16π/2 + π/2 అని రాసుకుంటే ఇది మనకి ఫైనల్గా కాస్ ఆఫ్ 8π + π/2. పై ఉంది కాబట్టి కాస్ అనేది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, కాసే వస్తుంది. కాస్ ఆఫ్ π/2 8π. 8 అనేది ఎక్కడ ఉంది? ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ లొకేట్, 8π ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ యాడ్ చేస్తుంటే ఇక్కడ పోతుంది. ఈ క్వాడ్రంట్లో అన్ని ఫంక్షన్స్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. కాస్ π/2, కాస్ 90 డిగ్రీ ఎంత? 0. ఇంతే ఆన్సర్. ఇలా ప్రతి ఒక్కటి మీరు సాల్వ్ చేసుకోవడం అంతే. ఓకే, అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే, ఈ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ nπ సంథింగ్, nπలో కన్వర్ట్ చేయాలి. ఓకే, పైలో వచ్చింది అనుకోండి, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చేంజ్ కాదు, నో చేంజ్, ఏదైతే ఉందో అదే వస్తుంది. అదే nπ/2, π/2 ఉందనుకోండి, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, చేంజ్ అవుతుందంటే సైన్ నుండి కాస్కి చేంజ్ అవుతుంది, ట్యాన్ నుండి కాట్కి చేంజ్ అవుతుంది, అదే సీకెంట్ నుండి కోసీకెంట్కి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్, మనం ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ సేమ్. ఓకే, ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. మీకు ఈ క్వశ్చన్స్ పైన ఏది ఇచ్చినా ఈజీగా చెప్పేస్తారు. ఇంకా ఫైనల్గా నేను చెప్పాను మీకు లాస్ట్లో చెప్తానని, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏంటి? కాస్ ఆఫ్ టీటా ఎందుకు అయ్యింది? ఓకే, మిగతా కన్నీ మైనస్ ఎందుకు వచ్చింది, దీనికి మాత్రం కాస్ టీటా ఎందుకు వచ్చింది? ఓకే, మీ డౌట్ ఇలా ఉండిపోయి ఉంటుంది కదా, ఇది చెప్తా చూడండి.
ఓకే, ఇది ఎందుకు కాస్ టీటా అయిందని. సేమ్ లాజిక్ ఇక్కడ ఏమీ లేదు, కాస్ ఆఫ్ 0 మైనస్ పై అని సారీ 0 మైనస్ టీటాని 0 మైనస్ టీటా అని రాసుకోవచ్చు కదా. ఓకే, 0 అని నేను కాస్తుంటే 0 పై అని కూడా రాసుకోవచ్చు. ఓకే, 0 పై నథింగ్ బట్ 0 ఓన్లీ మళ్ళీ. ఓకే, 0కి పైన మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది కదా. నేను మళ్ళీ ఈ 0ని ఇలా రాసుకుంటా. ఇప్పుడు పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఏంటి, చేంజ్ కాదు కదా, కాస్ టీటా వస్తుంది. ఇప్పుడు మన మెయిన్ ఏంటి, 0 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. 0 అనేది ఈవెన్ నెంబర్, అది ఎక్కడ లొకేట్ అవుతుంది, ఇక్కడ లొకేట్, అంటే 0 పై అనేది ఇక్కడ లొకేట్ అవుతుంది. ఓకే, అర్థమైందా, సింప్లీ 0 అంతే. ఓకే, ఇక్కడ లొకేట్ అవుతుంది. దానికి కొంచెం యాంగిల్ మైనస్ చేస్తుంటే ఎలా పోతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ కోఆర్డినేట్లో కాస్ అనేది పాజిటివ్, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ కాబట్టి ప్లస్, అందుకనే కాస్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది, కాస్ టీటా. ఓకే, అదే మీరు ఈ సీకెంట్ కూడా ఇదే దీంట్లోనే ఉంటుంది కదా, కాస్ రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి సీకెంట్ ఆఫ్ మైనస్ టీటా తీసుకున్న జస్ట్ సీకెంట్ టీటానే వస్తుంది. అదే మీరు అదర్ యాంగిల్స్ తీసుకుంటే, అంటే అదర్ ఫంక్షన్స్ తీసుకుంటే, సైన్ ఆఫ్ మైనస్ టీటా తీసుకుంటే మైనస్ సైన్ టీటా వస్తుంది. ఎందుకు, సైన్ ఆఫ్ దీన్ని నేను 0 పై మైనస్ టీటా అని రాసుకుంటా. పై ఉంది కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, సైన్ టీటానే వస్తుంది. ఇప్పుడు 0 పై అనేది ఈవెన్ కదా. ఓకే, ఇక్కడ లొకేట్ అవుతుంది, దానికి మైనస్ చేస్తే ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ కోఆర్డినేట్లో సైన్ పాజిటివా నెగిటివ్ అంటే నెగిటివ్ కదా, ఓన్లీ కాసు సీకెంట్ మాత్రమే పాజిటివ్ ఈ కోఆర్డినేట్లో, అందుకని ఇవి రెండు మీకు ప్లస్ వస్తుంది. ఇంక మిగతా అన్ని ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ నెగిటివ్ కదా, అందుకని బయట మీకు ఏమొస్తుంది, మైనస్ వస్తాయి. అర్థమైందా లాజిక్, ఇంతే లాజిక్ దీనికి. అర్థమైందా, సింపుల్గా ఉంది కదా ఈ ప్రూఫ్ అనేది. ఓకే, దీన్ని మీరు ఇంకొక వేలా కూడా ప్రూవ్ చేయొచ్చు బై యూజింగ్ కాస్ ఏ మైనస్ టీటా. ఓకే, ఫార్ములా ఉంది మనకి, ఆ ఫార్ములా త్రూ కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు. సపోజ్ ఏమైనా ప్రూఫ్ అడిగితే, ఓకే ప్రూవ్ దిస్ అంటే మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీరు ఆ ఫార్ములా యూస్ చేసి కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, కాస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, ఈ రెండిట్లని యూజ్ చేసి కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అన్న కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీరు చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంది ఇది. ఓకే, మీకు ఈ మెథడ్ ఏమైనా నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.